టీటీడీ ఆరోపణలో మీరు హెరిటేజ్తో పాటు సంగం డైరీ మీద కూడా అలిగేషన్ చేస్తున్నారు. దూలిపాల్ నరేంద్ర ఉన్నాడని పొలిటికల్ టార్గెట్తో చేస్తా ఉన్నారా? లేదండి, అది ఎందుకంటే వీళ్ళే ఒక్కోడు బయట పెడతా ఉన్నారు. ఎందుకంటే సంగం డైరీకి వీళ్ళకి కొన్ని లింకులు మాకు తెలియదు ఫస్ట్. యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడైతే సంగం టాపిక్ వచ్చిందో నా దగ్గర ఆధారం ఉంది. సంగం డైరీ చైర్మన్ దూలిపాల్ నరేంద్ర గారు మీ ఎమ్మెల్యే ఎవరైతే ఆ సంస్థ చైర్మన్గా ఉన్నాడో ఆయనే స్వయంగా పోస్ట్ చేశాడు. మేము తిరుపతి తిరుమల దేవస్థానానికి నెయ్యి తయారు చేయడానికి, లడ్డు తయారు చేయడానికి మేము నెయ్యి సప్లై చేయడంలో భాగస్వాములు అయినందుకు మేము ఈ సంస్థ తరఫున చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టాడు. నేను సాక్ష్యం చూపిస్తా. సంగం డైరీ, వైష్ణవి డైరీ జాయింట్ అని చెప్పి సంగం డైరీ బోర్డు మీదే ఒకవైపు వైష్ణవి డైరీ పేరు, ఒకవైపు సంగం డైరీ పేరు ఉంది, లారీల మీద ఉంది, ప్లాంట్లో ఉంది. అసలు సంగం డైరీ అనేది టెండర్లో క్వాలిఫై కాలేదు, మీరు సప్లై లేదు. అయితే మీరు ఎలా సప్లై చేస్తున్నారని మీరు పోస్ట్ పెట్టారు ఒకటి. రెండోది, అసలు సంగం డైరీలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సంగం డైరీ కలెక్ట్ చేసే పాలు మొత్తం గేదె పాలు. గేదె పాలు మీరు కలెక్ట్ చేసుకొని ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి మీకు మేజర్ సప్లై వచ్చేది, మీకు ప్రొక్యూర్ చేసేది. ఈ 3 జిల్లాల్లో ఆవుల శాతం ఎంత, గేదెల శాతం ఎంత? మీరు గేదెల పాలు సేకరించి దాంట్లో నుంచి నెయ్యి తీసి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి లడ్డు తయారు చేయడానికి నెయ్యి సప్లై చేస్తున్నామంటే టెండర్లో ఏ నిబంధన ఉందండి? క్లియర్గా గీ, ఇక్కడ కౌ, ఆవు నెయ్యి మాత్రమే సప్లై చేయాలి, ఆవు నెయ్యి మాత్రమే వాడాలని చెప్పి టెండర్ నిబంధనలో ఉంటే మీరు ఆవు నెయ్యి పేరు మీద గేదెల నెయ్యి ఎట్లా సప్లై చేస్తున్నారు మీరు? అసలు ఎంత దుర్మార్గం అంటే ఈరోజు మీరు చేసే తప్పులని బయట పెడుతుంది మేము కాదు. మీరు బయట పెట్టిన వాటిని మేము అర్థం చేసుకొని మీ ముందు ఉంచుతున్నాం తప్ప క్లియర్గా మీరు ఎవరైనా ప్రకాశం ఈ 3 జిల్లాల్లో సంగం డైరీకి వచ్చే పాలు గేదె పాల, ఆవు పాలు అని అర్థం చేసుకుంటే సంగం డైరీ పోస్టర్ నేను చూపిస్తా, చైర్మన్ గారు పెట్టిన పోస్టింగ్ నేను చూపిస్తా, ఆయన జెండా ఊపి ఆయన లారీ నెయ్యి ట్యాంకర్ తిరుపతికి పంపించింది నేను చూపిస్తాను. అదొక సాక్ష్యం ఉంది. మీరు వైష్ణవి డైరీతో కుమ్మక్కయ్యి ఈ ఏదైతే నాణ్యత లేని నెయ్యి, కల్తీ నెయ్యి అనే మాట వాడడం తప్పు. కల్తీ నెయ్యి అనే మాట వాడడం తప్పు. నాణ్యత లేని నెయ్యిని సప్లై చేసింది మీరు వైష్ణవి డైరీ ద్వారా. ఇది ఏఆర్ డైరీ నుంచి వచ్చిన నాణ్యత లేని నెయ్యిని వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ పంపించింది మీరు, ఇక్కడ మళ్ళీ గేదెల నెయ్యి పంపిస్తుంది మీరు. ఇలా మొత్తం ఈ డైరీలన్నీ కూడా ఒక మాఫియాలాగా తయారయ్యి ఈరోజు వీళ్ళ వ్యాపారాల కోసం, వీళ్ళ ఆదాయాల కోసం, వీళ్ళ కంపెనీ షేర్లు పెంచుకోవడం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతని, దాని యొక్క నమ్మకాన్ని ఈరోజు వీళ్ళు దిగజార్చే పరిస్థితికి వీళ్ళు వచ్చారు తప్ప మేమెవ్వరంగా దేవదేవుడే బయటపెట్టాడని చెప్పేదానికి ఉదాహరణలు ఇయే.